హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సండే. బాహుబలి తాళి అయితే నేను రెడీ చేస్తున్నానండి. ఈ తాళి వచ్చేసి మా ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రీట్ ఇవ్వటానికి అనమాట. వాళ్ళని ఇన్వైట్ చేశాము ఈరోజు లంచ్కి వచ్చేసి. అందుకోసం అనేసి నేను మార్నింగ్ 4కి లేచానండి. ఈరోజు 4కి లేచిన తర్వాత మిల్క్, కండెన్స్డ్ మిల్క్, మీగడ 3 కలిపి కొంచెం కస్టర్డ్ పౌడరు మిల్క్లో బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి బ్రెడ్ మ్యాంగో ఫుడ్డీ అనమాట. ఇది వచ్చేసి డెజర్ట్ లాగా, అంటే మనం లంచ్ అంతా ఫినిష్ అయ్యాక, డిన్నర్ ఫినిష్ అయ్యాక లాస్ట్లో ఐస్ క్రీమ్ ప్లేస్లో తింటాం కదా, అలా తినటానికి ఇది తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని, మ్యాంగో అయితే ఫ్రూట్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ పల్ప్ ఉంటుంది కదా, మిక్సీలో వేసి ఆ పల్ప్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి మ్యాంగో ఏంటంటే గట్టిగా ఉంటుంది కదా పల్పు, మళ్ళీ ఇంకోసారి నేను మిక్సీలో అయితే మొత్తం వేసేస్తానమాట. అప్పుడు నీట్గా బీట్ అయిపోతుంది అనమాట. దాన్ని నేను బ్రెడ్ పైన ఎలాగా ఫుడ్డింగ్ చేస్తాననేది మీకు చూపిస్తాను. దానికోసం ఏదైనా మనకి లెంత్ విడ్త్ ఉన్న ట్రే ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ మ్యాంగో కస్టర్డ్ మొత్తం మిశ్రమాన్ని అయితే మిక్సీలో మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్వీట్ ఐటెం, డెజర్ట్ ఐటెం చేసి పెట్టుకున్నాం అనుకోండి, హాట్ ఐటెం అంటే బిర్యానీ కానీ వడలు కానీ ఇవన్నీ కూడా మనం లంచ్కి 2 అవర్స్ ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవేంటంటే డిజర్ట్ కాబట్టి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. అందుకని ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్వీట్ వచ్చేసి సేమియా చేశానమాట. అంటే సేమియా ఈజీగా అయిపోతుంది. స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట ఈ రోజుల్లో ఎవరైనా కూడా. దీనికి కావాల్సినంత స్వీట్ సరిపోయిందో లేదో చూసుకున్నానండి. నాకైతే సరిపోయింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదాము, కాజు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర స్క్వైర్ ఇలాంటిది ట్రే ఉందన్నమాట. మనం కేక్ చేసుకుంటాం కదా, అలాంటిది. ఫస్ట్ మ్యాంగో ఫుడ్డింగ్ అయితే వేసేసి, బ్రెడ్ 3 పీసెస్ అయితే ఈ ట్రేలో పడతాయండి. 2.5 పైనే పడుతుంది. కొంచెం అలా ఫోల్డ్ చేసి పెట్టేసి 3 పీసెస్ సెట్ చేసేసుకున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకునేదే కాబట్టి మనం ఎంతో హెల్తీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని హెల్తీగా యాడ్ చేస్తూ బయట ఎక్కడా దొరకని విధంగా చేయాలన్నదే నా ఇంట్రెస్ట్ అనమాట. అంటే బయట బేకరీస్లో కానీ స్వీట్ షాప్లో కానీ ఇలాంటిదైతే మనకి దొరకదనమాట. చాలా బాగుందండి. ఇది టేస్ట్ చూసాకైతే చాలా ఇంప్రెస్ అయ్యారనమాట మా ఇంటికి వచ్చిన గెస్ట్లు వాళ్ళు. చాలా బాగుంది అసలు. మ్యాంగోస్ దొరకని సీజన్లో కూడా ఇలా తినటం అంటే చాలా ఎంజాయ్. అంటే మ్యాంగోస్ ఇప్పుడు రియల్ ఫ్రూట్ అయితే రాదండి, మామూలుగా స్టార్టింగ్ వాటికి మందు పెట్టి అలా అమ్ముతుంటారు కదా, అవే దొరుకుతాయి. న్యాచురల్గా చెట్టు పైన పండేదైతే మాకు ఉలవపాడు సైడ్ వచ్చేసి May 15th స్టార్ట్ అవుతాయన్నమాట ఫ్రూట్స్ అవి రావటం కొంచెం. ఆ తర్వాత ఒక లేయర్ పెట్టేసి పైన ఆ మ్యాంగో ఫుడ్డింగ్ అయితే వేసి మళ్ళీ పైన 3 బ్రెడ్స్ పెట్టేసేసుకొని ఈ విధంగా 1 by 1 సేమ్ ఇలాగే పెట్టేసేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ వాటిపైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఇది ఫుడ్డింగ్ తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఆ మ్యాంగో ఫ్లేవర్, కస్టర్డ్, కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ వేయటం వల్ల ఎంత రిచ్నెస్ వచ్చిందో అనమాట దీనికి. ఇది బయట ఎక్కడా కూడా ఇలాంటి కేక్, బ్రెడ్ ఫుడ్డింగ్ అనేది ఎక్కడా చేయరనమాట. ఆల్మోస్ట్ ఏవైనా కొంచెం సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా రెస్టారెంట్స్, అవి పెద్ద పెద్ద సిటీస్లో అక్కడే చేస్తారనమాట. ఇది నేను అలానే చూశానండి. మా వారు బెంగళూరు అది వెళ్ళినప్పుడు ఇలా మ్యాంగో ఫుడ్డింగ్ చేశారట. బ్రెడ్ పైన కాకుండా మనం ఇది చేస్తారు కదా, ప్లెయిన్ కేక్ అమ్ముతారు కదా, ఆ కేక్ పైన ఇలా చేశారట. అది బాగుంది అని చెప్పారనమాట. ఏదైనా మంచి డిష్, బాగున్న డిష్ అయితే మా వారు షేర్ చేస్తారనమాట. ఇలా బాగుంది, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయి. ఎందుకంటే హెల్తీ వెర్షన్లో ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ నీట్గా ఇంగ్రీడియంట్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. నచ్చిన ఐటెం అయితే నేను కానీ మా హస్బెండ్ కానీ మళ్ళీ ఇంట్లో
ట్రై చేస్తామండి. ఎందుకంటే మనకి ఇష్టపడింది బయట హోటల్స్‌కి వేరే వేరే స్టేట్స్‌కి వెళ్ళి ప్రతిసారి తినలేం కాబట్టి ఇంట్లో మనం నేర్చుకున్నామంటే ఎప్పుడు తినాలనిపిస్తే అలా కొంచెం గెస్ట్‌లకు కూడా స్పెషల్‌గా ఉంటుంది కదా! ఇదొచ్చేసి నా సీక్రెట్ బిర్యానీ మసాలా అండి. దీంట్లో అన్ని మసాలా ఇంగ్రీడియెంట్స్ వేస్తాను. ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, తర్వాత షాజీరా, గసగసాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసి ఫైన్గా పౌడర్ చేసుకుంటానండి. ఇది మనం చికెన్ కర్రీ కానీ చికెన్ బిర్యానీ కానీ దేనికైనా సరే అండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వేస్తేనే స్మెల్ అసలు కింద మాకు గ్రౌండ్ ఫ్లోర్ దాకా వస్తుందండి. బయటికి వెళ్తే అంత ఫ్లేవర్డ్గా ఉంటుందన్నమాట. మనకి బిర్యానీ కానీ చికెన్ కానీ బాయిల్ అయ్యేప్పుడు కూడా అంత మంచి ఎన్హాన్స్ అయిన స్మెల్ వస్తుంది. ఇవి వచ్చేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. దమ్ బిర్యానీకి లెగ్ పీస్లు అండి. ఇవి 4 లెగ్ పీస్లు. మా ఇంటికి వచ్చే గెస్ట్లు 2 కాబట్టి మేమిద్దరము అలాగా 4 లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు అలా అన్నీ వేసేసుకొని జీరా పౌడరు అంటే జీలకర్ర కూడా బిర్యానీ మసాలాలో వేసాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వేయక్కర్లేదు. మీరు బయట మసాలా అయితే జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎప్పుడైనా సరే కర్రీస్ ఇలా స్పెషల్ డిషెస్ చేసేప్పుడు ఫ్రెష్గా వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే కంటే ఇలా ఫ్రెష్గా వాడుకుంటే కొంచెం ఆయిల్ అనమాట. ఎందుకంటే అవి స్ట్రక్చర్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట. ఆయిల్ వేస్తే మనం తగినంత పెరుగు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం యాడ్ చేశాను. మనం కారం ఏంటంటే నేను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఇది కారం తక్కువ ఉంటుందన్నమాట. మనకి కలర్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేశాను. పెరుగు అయితే మనకి తియ్యటిది వాడుకోండి. మేగడితో పాటు యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందన్నమాట. దీని టేస్ట్ అయితే పుల్లటి పెరుగు వాడద్దు, ఎందుకంటే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుతామన్నమాట. మొత్తం అయితే ఈ ముక్కలన్నిటికీ పట్టించేసి మీరు ఆఫ్టర్నూన్ కనుకోండి, మార్నింగ్ చికెన్ తెప్పించగానే పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. మీరు వంట చేసేది 11 వంట స్టార్ట్ చేస్తారనుకోండి, మినిమం నాకు ఈ వంటలన్నీ అవ్వటానికి 1.5 అవర్ పట్టిందండి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, స్వీట్స్ అవన్నీ మార్నింగ్ 7 కల్లా అయిపోయాయి అన్నమాట. సేమియా అది వచ్చేసి వంట చేసేటప్పుడు పక్కన చేసేయచ్చు కదా అని సేమియా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను అంతే. మిగతా అన్నీ అయితే ఇలా కలిపేసి పెట్టుకోవటం. చికెన్కి మొత్తం చికెను, అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు వేసి ఆవగించి పెట్టుకోవటం కర్రీ కోసం. ఇవన్నీ అయితే మార్నింగ్ 8 కల్లా కంప్లీట్ చేసుకున్నాను. ఇలా ప్లానింగ్గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవటం, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేసుకోవటం, టమాటా ప్యూరీ వేసుకోవటం, ఇవన్నీ మనం వంటకు కావాల్సినవన్నీ ఒక చిన్న చిన్న బౌల్స్లో రెడీగా చేసి పెట్టుకున్నామనుకోండి. మసాలా పౌడర్లు అవన్నీ వంట చేయటం మనకి చాలా సేపు ఏం పట్టదండి, తొందరగా అయిపోతుందన్నమాట. అదే పేస్ట్లు ఒక పక్క వేసుకుంటూ ఒక పక్క పొయ్యి మీద బాండ్లీలు పెట్టుకొని అవి మాడగొట్టుకుంటూ ఇక్కడ పేస్ట్ అంతా మిక్సీలోంచి ఎగరగొట్టుకుంటూ ఇలా అయితే అస్సలు చేయకూడదండి. ఎస్పెషల్లీ ఎవరైనా వచ్చేటప్పుడు ఏంటంటే టెన్షన్తో మనకి కొన్ని ఏంటంటే పాడయ్యే అవకాశం అలా ఉంటుందన్నమాట. అందుకని ప్రీ ప్లాన్డ్గా ఫస్ట్ మసాలాలు వేసి పెట్టుకోవటం, గ్రేవీ కోసం కావాల్సినవన్నీ రెడీ చేసి నీట్గా బౌల్స్లో పెట్టుకున్నామంటే మనకి కుకింగ్ అనేది మినిమం 1.5 అవర్లో అవి కుకింగ్ అవ్వటానికి టైం పడుతుందన్నమాట. ప్రిపేర్ చేయటానికి అదంతా కూడా ఎన్ని డిషెస్ అయినా కూడా నాకు 1.5 అవర్లో అయిపోయింది. వడల కోసం అనేసి మినప్పప్పు, పెసరపప్పు, పొట్టు పెసరపప్పు 2 కలిపి ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టుకున్నాను. అందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూను బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే అవి క్రిస్పీగా ఉంటాయన్నమాట బియ్యం వేయటం వలన. అది బియ్యం పిండి వేస్తే మళ్ళీ ఆ స్ట్రక్చర్ మారిపోతుందండి. ఇలా మొత్తం మసాలాలన్నీ, చికెన్ ముక్కలు అవి కొంచెం చీల్చానమాట. చికెన్ లెగ్ పీస్ని నైఫ్ పెట్టేసి మనం ఏదైనా ఘాటు పెట్టామనుకోండి చక్కగా మసాలాలన్నీ దాంట్లోకి వెళ్తాయి. అదే మనం ఘాటు పెట్టలేదనుకోండి లోపలంతా చప్పగా ఉంటుందన్నమాట తినేటప్పుడు లెగ్ పీస్ అనేది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ కోసం, గ్రేవీ కోసం ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 2 kgs అండ్ 2.5 kgs అనమాట.
మొత్తం అవి లెగ్ పీసులు వేరే ఉంటుంది, ఇది వేరే అనమాట. ఇది మొత్తం నేనేమి బిర్యానీలో వేయనండి, కర్రీ కోసం, గారెల్లోకి బిర్యానీలోకి అనమాట. అందుకే నేను ఎక్కువ కర్రీ చేసుకుంటున్నాను. మొత్తం నీట్గా స్కిన్లెస్ అనమాట. 4 టైమ్స్ బాగా వాష్ చేశాక సాల్ట్ వాటర్లో నానపెట్టేశాను అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ మొత్తం అయితే ఈ విధంగా బాగా స్మూత్గా ఉంటుందన్నమాట. సాల్ట్ వాటర్లో నానబెడితే దానికి ఉన్న ఫ్యాట్ అనేది పోతుంది, ప్లస్ మనం తినేటప్పుడు కూడా ముక్కలు సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం వెడల్పాటి ఏదైనా లోతున్న గిన్నె తీసుకొని దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అండి, ఇంకేం వేయరు, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా వాటర్ ఏం వేయకూడదు అనమాట. ఈ చికెన్లో వాటరే ఆ సాల్ట్ వేయటం వల్ల బయటికి రిలీజ్ అయిపోయి నీట్గా ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. దీన్ని ఒక 1/2 అవర్ వరకు సిమ్లో మగ్గించుకుంటాను, పక్కన పెట్టేసేసుకుంటాను. నేను వంట స్టార్ట్ చేసే టయానికి నీట్గా అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. మసాలాలు అవన్నీ వేయించేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు చికెన్ గ్రేవీలో. ఈ చికెన్ ఏంటంటే మనం మసాలా అంతా రెడీ అయ్యాక బాయిల్ చేసింది యాడ్ చేసేసుకోవటమేనండి. చికెన్ కర్రీ గ్రేవీ చాలాసార్లు చూపించాను కాబట్టి నేనేమి స్పెషల్గా దాన్ని తయారు చేయటం ఎండింగ్ దాకా సర్వింగ్ అదేమీ చూపించట్లేదు. నేను ఎలా ప్లాన్డ్గా చేసుకొని వంటలు అనేవి చేసుకుంటాననేది చూపిస్తాను. కొంచెం అల్లం పేస్ట్ అది మిగిలింది కదా, మిగతాదంతా బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ మాత్రం అల్లం వెల్లుల్లి అయితే పడుతుందండి. మూతకున్నది కూడా కొంచెం మనం అలా షేక్ చేసేసి వేస్తే నీట్గా మొత్తం అంతా కూడా ఆ కర్రీలో వేసేసుకొని ముక్కలన్నింటికి ఒకసారి పట్టించుకోవాలి. మనం ఎంత అంటే చేసే విధానము ఎంత ఆప్యాయంగా కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసామనుకోండి, ఏ కర్రీ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. మొత్తం ఈ విధంగా చికెన్ మొత్తం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టించేసేసుకొని ఆవగించుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి అండి, హాఫ్ ముక్క తీసుకున్నాను. అంటే పచ్చి కొబ్బరిలో హాఫ్ భాగము మొత్తం గ్రేట్ చేసి వేసుకొని, జీడిపప్పు అయితే ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఇది మనకి జీడిపప్పు వేయటం వలన అనేది చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా గట్టిగా పేస్ట్ వచ్చిందనమాట, ఫైన్గా వస్తుంది. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయను. మనం వేసేటప్పుడు వాటర్ యాడ్ చేసామనుకోండి అదంతా చిందుతుంది అనమాట. ఆయిల్లో వేసినప్పుడు పైకి చిందుతుంది. బాయిల్ అయిన తర్వాత చికెను గ్రేవీ కోసం 2 kgs చికెన్కి నేను 100 grams ఆయిల్ వాడానండి. ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ 2 వేసిన ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ గట్టిగా ఫ్రై ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, తర్వాత టమాటా ప్యూరీ అనమాట. ఈ విధంగా మొత్తం మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్నామంటే కుకింగ్ అనేది దాని మీదే దృష్టి పెట్టి నీట్గా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే చికెన్ అలా పొయ్యి మీద వేసేసి తొందరగా వంట చేద్దామనే ఉద్దేశంతో పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అక్కడే కట్ చేసేస్తూ ఉంటారనమాట. ఒకవైపు ఆ కట్ చేసే ఇంట్రెస్ట్లో ఉండి కొంచెం పెద్ద మంట పెట్టారనుకోండి, ఇది మాడిపోయి ఆ స్ట్రక్చరే పాడైపోతుందన్నమాట. టేస్ట్ కూడా మారిపోతుంది. కొంచెం మనకి అంటే అడుగంటినా కూడా అండి ఆ టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి వేసుకున్నాను. ఇది మొన్న కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే గుర్తొచ్చిందండి, మొన్న బ్రిటానియా వాళ్ళు లేడీస్కి స్టార్టప్ ప్రోగ్రామ్ లాగా పెట్టారండి. దానికి శ్రేయ వచ్చేసి హోస్ట్ అనమాట. దానికి వచ్చి చాలామంది వాళ్ళ బిజినెస్లు ఎలా స్టార్ట్ చేశారు. ఒక ఆవిడైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే లెగ్స్ లేవన్నమాట. తనకి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేదట. అలా తను కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి బిజినెస్ అంటే జాబ్స్ ఇవ్వాలనుకుండేదట. అలా తను ఏంటంటే తనకి ఎడ్యుకేషన్ అంత లేదు కాబట్టి తను మిర్చి, పసుపు, గరం మసాలా ఇలాంటి ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి చిన్నగా ఒక 2 మెంబర్స్ని పెట్టి మిర్చి కాశ్మీరీ చిల్లీస్ తీసుకొచ్చేసి అవి పౌడర్ చేయటం, గ్రైండింగ్ పెట్టేసుకొని చక్కగా వాటిని ప్యాకింగ్ చేయటం, అలాంటివన్నీ మార్కెట్ చేసుకోవటం, వాళ్ళకి స్టార్టప్ కోసం అంటే బిజినెస్ని ఇంకా పెంచుకోవటానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఇస్తారని ఆ ప్రోగ్రామ్కి వచ్చారనమాట. వాళ్ళు 10 lakhs రూపీస్ ఇచ్చారు మిషనరీ ఇవన్నీ చేసుకోవటానికి. లేడీస్ అండి చాలామంది చాలా బిజినెస్లు అనమాట.
ఒకళ్ళేమో మనకి ఎఫ్ షీట్ అంటారు కదా, షుగర్ కేన్ అంతా తీసిన తర్వాత పిప్పితోటి ఎఫ్ షీట్ తయారు చేస్తారు. దానిపైన మైక్రో గ్రీన్స్ ఉంటాయి కదా, మనం మట్టి లేకుండా వాటర్ లేకుండా సీడ్స్ వేసేసుకొని ఆఫీసుల్లో అలా పెంచుకోవటానికి అనమాట. అలా వాళ్ళ బిజినెస్ ఐడియాస్ వాళ్ళు షేర్ చేశారు ఆ ప్రోగ్రాంలో. నాకైతే చాలా నచ్చిందండి. లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కూడా 10 మందికి ఉపాధి చూపిస్తున్నారంటే వాళ్ళకున్న డెడికేషన్ కానీ, బిజినెస్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ కానీ, నాకు యాక్చువల్గా చెప్పాలంటే జాబ్స్ కంటే బిజినెస్సే బెస్ట్ అండి. ఎందుకంటే ఒకళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు, ఒకళ్ళ కింద పని చేయక్కర్లేదు. అందులో బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా అనుభవం ఉండాలి, మన దగ్గర పెట్టుబడి ఉండాలి. కానీ కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే మనం పెట్టగానే ఏది కూడా క్లిక్ అయ్యి ఇదవ్వదండి. దానిలో చాలా కూడా ఆటుపోట్లు ఎదుర్కొని మనం మార్కెట్లో నిలబడ్డామంటే ఇంకా మనకి తిరుగుండదనమాట. ఆ విధంగా ఎప్పుడైనా బిజినెస్ చేయాలంటే మనం క్వాలిటీ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత అంటే వచ్చిన వాళ్ళతోటి వినియోగదారులు వాళ్ళు ఉంటారు కదా, కొనుక్కునే వాళ్ళు కస్టమర్స్ తోటి ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి మంచి క్వాలిటీ, ఆ తర్వాత కాస్ట్ కూడా మనం మార్కెట్ మీద కొంచెం ఒక హాఫ్ పైసా పెట్టినా కూడా స్టార్టింగ్లో మన క్వాలిటీని ఇష్టపడి వాళ్ళు రేటు కొంచెం పెంచినా కూడా మనం ఫ్యూచర్లో ఇంగ్రీడియంట్స్ కాస్ట్ అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేటు పెంచినా కూడా మన క్వాలిటీ నచ్చి అవి వదులుకోరండి, ఇంకా అలవాటు పడిపోతారనమాట. ఇవి కొన్ని బిజినెస్కి టిప్స్ అనమాట. చాలామంది అంటే పెట్టుబడి లేక అలా వెయిట్ చేస్తుంటారనమాట, బిజినెస్ ఐడియాస్ ఉండి. అలాంటి వాళ్ళకి ఈ స్టార్టప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. వీటికి ఏంటంటే మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. జడ్జెస్ వాళ్ళు ప్రోగ్రామ్స్కి ఇలా స్టార్టప్ బిజినెస్ అలా కొన్ని అవేర్నెస్ ఇవి ఏర్పాటు చేస్తుంటారనమాట. ఫంక్షన్స్, మీటింగ్స్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి మన ఐడియాస్ షేర్ చేస్తే వాళ్ళు నచ్చి వాళ్ళు మనకి ఓకే చేసి కొంత ఫండ్ అది రిలీజ్ చేస్తారనమాట. దానికి మనం పెట్టుబడి పెట్టేసుకొని మనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ అండి ముఖ్యంగా ఎంతో ముందుకు సాగిపోతున్నారనమాట. అందరూ కూడా ఆడవాళ్ళు ఎదిగితేనే వాళ్ళ కుటుంబం అనేది దృఢంగా ఉంటుంది, కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది. అలాగే పీస్ఫుల్గా వాళ్ళు సొసైటీలో సొంత కాళ్ళ మీద నించున్నారనుకోండి, రెస్పెక్ట్ కూడా పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.